నోకియా అంటే చాలు ఎవరికైనా టక్కున మొబైల్ అని గుర్తుకు వస్తుంది. మొబైల్ రంగంలో నోకియా రారాజులా ఉండేది. మొట్టమొదటిసారిగా నోకియా మొబైల్స్ కంపెనీ స్ట్రాంగ్ మొబైల్స్లను ఉత్పత్తి చేసేవారు. అవి కింద పడినా వాటికి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. అంతేకాదు, ఒక్కోసారి బిల్డింగ్ పై నుండి పడిన సందర్భాలు ఉన్నాయనుకోండి, ఇక చిన్నపిల్లలు ఆడుకోవడానికైనా నిర్భయంగా ఇచ్చేవారు. నోకియా మొదటి తరం మొబైల్ అంటే అంత నమ్మకం మరి. కానీ ఇప్పటి జనరేషన్ మొత్తం స్మార్ట్ యుగం. అసలు నోకియా ఉత్పత్తి చేసిన మొదటి తరం మొబైల్స్ తో పాటు అలాంటి స్ట్రాంగ్ పీస్ మొబైల్స్ ఇప్పుడు ఏ కంపెనీ నుండి మచ్చుకైనా కనిపించడం లేదు. ఇప్పుడు ఉత్పత్తి అవుతున్న మొబైల్స్ అంతా ఇంత స్మార్ట్ కాదు. కొంచెం చేజారి పడినా 16 ముక్కలు అవ్వాల్సిందే. అందుకే మొబైల్ ని అంతగా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ఎంత దాచినా ఏదో ఒక రోజు పగలాల్సిందే అన్నట్లుగా ఉంది స్మార్ట్ ఫోన్ల పరిస్థితి. అందుకే ఇక మీ బాధలకి చెక్ పెట్టేందుకే మళ్ళీ నోకియా ఇస్ బ్యాక్. కొత్త తరం స్మార్ట్ యుగంలో స్మార్ట్ గా ముందుకు వెళ్తూనే వెనకటి తరం నోకియా దృఢత్వాన్ని మనకు అందించబోతుంది. ఇక మొబైల్ ఎంత స్మార్ట్ అయినా ఎలాంటి టెన్షన్స్ ఉండవు. విసిరేసినా కింద పడ్డా ఏం కాదట. మీకు కూడా అలాంటి మొబైల్ కావాలని ఉంది కదూ. త్వరలోనే వస్తుంది. వెయిట్ అండ్ సీ.